హాయ్ మ్యామ్. సో మ్యామ్, పుష్ప గురించి ఇప్పుడు రిలీజ్ ఉంది కదా, సో హడావిడి చాలా భయంకరంగా జరుగుతుంది. సో పుష్ప 2 ఎలా ఉండబోతుంది, మీ మాటలో చెప్పండి. పుష్ప 2 సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే పెరిగిన రేట్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అంత రేట్లు పెట్టుకుని కూడా ఫుల్ బుకింగ్స్ చేసుకుని జనాలు, అంటే ఈ రోజుల్లో మనందరికీ తెలిసింది ఏంటంటే ఎలాగో కొన్ని రోజులు అయిన తర్వాత మనకి ఓటీటీస్లో వచ్చేస్తాయి. ఆల్రెడీ మన ఓటీటీస్కి కూడా చాలా డబ్బులే పే చేస్తున్నాం. అయినా కూడా అంత ఆ థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్స్తో ఆ జనాల మధ్యలో ఆ విజిల్స్ అది చూడాలి. రేట్ ఎక్కువైనా పర్లేదు. ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో ట్రయింగ్ టు బుక్ అనమాట. ఎంత రేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా. చిన్న పిల్లలతో సహా పుష్ప డైలాగ్, కొత్త డైలాగ్ వచ్చింది కదా, అది కూడా చెప్తున్నారు. అండ్ ఫ్యామిలీ సెంటిమెంటల్గా కూడా మంచిగా అనిపించింది. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ. అలానే తెలిసిందే కదా, అల్లు అర్జున్ గారు ప్రతి మూవీలో తనకంటూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తారు. సో ఖచ్చితంగా ఈగర్లీ వెయిటింగ్ టు సీ. ఖచ్చితంగా మంచి నిలిచిపోయే మూవీ అవుతుందని. సో పుష్ప 1లో అయితే ఐటమ్ సాంగ్ సమంత గారు చేశారు కదా, సో దీంట్లో శ్రీలీల గారికి ఇచ్చారు కదా, సో మీరు ఇది ఎలా ఉండబోతుంది? శ్రీలీల మనకి ఫస్ట్ శ్రీకాంత్ వాళ్ళ కొడుకుతోటి మూవీ దాంట్లో కూడా చేసింది. కాకపోతే అప్పటికి ఎవరు అంత గుర్తించలేదు అనుకోవచ్చు. అక్కడ కూడా తను డాన్స్ పరంగా చాలా ఇది చేసింది. అండ్ మహేష్ బాబు గారు కూడా తన నోట్తోనే చెప్పారు, ఈ అమ్మాయి బాగా డాన్స్ చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి. ఆ సాంగ్లో కూడా మనం ఈ అమ్మాయి డాన్స్ ఎక్కువ చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా చించేస్తుంది. సో ఎంత కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారు? మేబీ ఇంతకు ముందున్న రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.